న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు నెల రోజులున్న సిటీలో మాత్రం వాటి ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఈసారి ట్రిప్పులు పార్టీలు ఎక్కడా తగ్గట్లేదు. మరి టికెట్స్ బుకింగ్స్ పరిస్థితి ఏంటి? ఈ హాలిడేస్ కోసం సిటీలో ఎలాంటి బిగ్ ఈవెంట్స్ ప్లాన్ అవుతున్నాయి? హైదరాబాద్లో క్రిస్మస్ న్యూ ఇయర్ కోసం ప్లానింగ్ మొదలుపెట్టారు. ముఖ్యంగా యూత్లో గోవా మనాలి ట్రిప్స్కు ఫ్యామిలీస్ కేరళ అండమాన్ ప్యాకేజీలకు డిమాండ్ ఉంది. లాస్ట్ ఇయర్ లాగా లాస్ట్ మినిట్లో బుకింగ్స్ లేక నిరాశపడకూడదని ముందు నుంచే ట్రావెల్ బుకింగ్స్ ఈవెంట్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. దీంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జోరు కనిపిస్తోంది. ఆ న్యూ ఇయర్స్కి ఈవెంట్స్కి ఇవన్నీ హ్యాపెనింగ్ ఏంటంటే పీపుల్ ఆర్ మూవింగ్ అవుట్. ఎంతున్నా కూడా డెన్సిటీ న్యూ ఇయర్లో ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళు యూత్ యంగ్స్టర్స్ అందరూ కూడా ఏంటంటే ఈవెంట్స్కి వస్తున్నారు. అదే మీకు సీనియర్ పీపుల్ అందరూ ఏంటంటే కమ్యూనిటీస్లో దే ఆర్ డూయింగ్ సెలబ్రేషన్. దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ బిగ్గర్ సెటప్స్ అండ్ వావుగానే చేస్తున్నారు కమ్యూనిటీస్లో, లగ్జరీ కమ్యూనిటీస్. ఇక బయట వెళ్ళే వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ అవుట్ అన్న, అంటే డైలీ ఇంకా తిరిగి ఇక్కడే లోకల్ చూడడం కన్నా ద పీపుల్ ఆర్ మూవింగ్ అవుట్. ఐటీ ఉద్యోగులకి క్లయింట్ లీవ్లో ఉండడంతో పాటు ఇయర్లో మిగిలిపోయిన లీవ్స్ ఉంటాయి. దాంతో న్యూ ఇయర్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి గోవా, పాండిచ్చేరి, మనాలికి వెళ్లడానికి ప్లాన్స్ చేస్తున్నారు. ఇక ఫ్యామిలీస్ వైజాగ్, కేరళ, ఊటీ వంటి టూరిస్ట్ స్పాట్స్కి ప్లాన్స్ స్టార్ట్ అయ్యాయి. అంతకుముందైతే గోవా కోసం బాగా వీకెండ్ ప్లాన్ చేస్తుండే మేడం. బట్ ఇప్పుడు ఏంటంటే షార్ట్ పీరియడ్లో ఇప్పుడు దగ్గరలో బడ్జెట్లో మనకు ఇక్కడ మన ఒక 300 కిలోమీటర్స్లో కావాలనుకుంటే మాత్రం బాపట్ల, చీరాల అటు సైడ్ బాగా వెళ్తున్నారు మేడం. అదే కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మాత్రం ఇటు సైడు కేరళ, అలిప్పి, మున్నార్ ఇటు సైడు బాగా అడుగుతున్నారు. టూర్స్ ఒక ఎత్తు అయితే సిటీలో జరిగే ఈవెంట్స్ ఇంకో ఎత్తు. ఈవెంట్ ఆర్గనైజర్లు ఈసారి అన్లిమిటెడ్ లగ్జరీని టార్గెట్ చేశారు. 5 స్టార్ హోటల్స్లో గాలా డిన్నర్లతో పాటు లైవ్ మ్యూజిక్, డీజే నైట్స్, ఇంటర్నేషనల్ డాన్సర్లతో కూడిన మెగా పార్టీలను ప్లాన్ చేస్తున్నారు. ఈవెంట్ ప్లానర్లు కేవలం యూత్నే కాకుండా కుటుంబాలు కలిసి ఆనందించేలా ప్రత్యేక కిడ్స్ జోన్స్, స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్స్ను కూడా తమ ప్యాకేజీల్లో భాగం చేస్తున్నారు. ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు కొత్త అట్రాక్షన్ ఇస్తోంది.